ఇప్పుడు 8 మంది ఖచ్చితంగా 1 by 1 వస్తానే ఉంటారు, 1 by 1 పోతానే ఉంటారు. అది ఆదిత్యం పోయాడని బాధపడవసరంలా, ఇంకోటి పోయాడు యశ్మి పోయిందని బాధపడవసరంలా, నిఖిల్ పోయాడని బాధపడవసరంలా. వచ్చేవాళ్ళని బట్టి ఉంటది. వచ్చేవాళ్ళు స్ట్రాంగ్ అయితే వీళ్ళ మట్టి నిలదొక్కడం కష్టం. అది కూడా నాకైతే కొత్త వాళ్ళు రావాలబ్బా. నాకు ఇటువంటి పేర్లన్నీ కూడా మహబూబ్ అంట, గంగవ్వ అంట, నైని అంట, గౌతమ్ అంట, ముక్కమనేష్ అంట, రేణుక అంట, వీళ్ళ కాదు, వచ్చిన వాళ్ళు కాదు. మళ్ళీ ప్రీవియస్ గా మనం అలా చూసాం ఆల్రెడీ సీజన్స్ లో. మళ్ళీ తలకెక్కరు, కొత్త వాళ్ళు తీసుకోవాలి. కొత్త వాళ్ళు సుధీర్ ని పిలుచుకురండి. 6 billions ఉన్నది 10 billions వెళ్తారు. స్టార్మా సుధీర్ ని తీసుకురండి. చెప్తున్నాను బో, ఆదిని తీసుకురండి. మొత్తం అందరినీ కడుపుబ్బ నవ్విస్తాడు. మామూలు నవ్వించడు, కోపం వచ్చినాడు కూడా కోపం రాదు అని నవ్విస్తూ మొదలెడితే. లేకపోతే జబర్దస్త్ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ తీసుకురండి. ప్రదీప్ ని తీసుకురండి, యాంకర్ ప్రదీప్ ని. నాన్ స్టాప్ గా యాంకరింగ్ చేస్తానే ఉంటాడు హౌస్ లో. లేదు రాలా, ఓకే వచ్చినా గానీ అట్లాంటి వాళ్ళు. ముక్కావినేష్ కూడా వచ్చాడు బిగ్ బాస్ కి. చాలా మంది శ్రీముఖి వస్తుందంటున్నారా? శ్రీముఖియా? శ్రీముఖి నీకు టాప్ 2 కంటెస్టెంట్ తెలుసా? అరే శ్రీముఖి వస్తే అసలు ఎవరెవరు పడుతుంది తెలుసా? ఏటు యశ్మి పడద్ది, ప్రేరణ పడద్ది, లేదు విష్ణు శ్రీముఖి ఫ్రెండ్స్. విష్ణు పడదు కానీ ఏమో గేమ్ వైజ్ పడితే పడవచ్చు. వీళ్ళిద్దరిని డిఫెండ్ చేయాలంటే ఇప్పుడు శ్రీముఖి కరెక్ట్. మొన్న పేరు రాలేదు బ్రో, యాంకర్ పేరు అదే శ్రీముఖియే. నా మైండ్ థాట్ లో ఉన్నారు. మన పృథ్వీ కూడా లంగావని కట్టించేసాడు, అమ్మాయిలా కట్టించేసినప్పుడు విష్ణుకి అని చూడాలి. అప్పుడు మాకు అమ్మో అసలు సొంత మొగుళ్ళగానే ఫీల్ అయిపోతుంది. ఇంకా నేను చూడలేని దారుణాన్ని అంటుంది. మళ్ళీ హక్ చేసుకుంటాం వీళ్ళ పులిహార బాగానే ఉంది. ఒరే నువ్వు నదరు తీసుకోరా రోజు, నువ్వే తీయ లేకపోతే ఇంకెవడ నీ దిష్టి తగులుతుంది. నీ దిష్టి తగులుతుంది ఎక్కువ అంటుంది యశ్మి ప్రేరణ. యశ్మి డాన్స్ చేయనప్పుడు మణికంఠ సిచ్యువేషన్ చెప్పాలి. మణికంఠ సిచ్యువేషన్ డాన్స్ ఏముంది, తర్వాత మణికంఠని పొగడాలి కదా యశ్మి. ముందు డాన్స్ చేయించాడు, అది కూడా పర్టికులర్ గా బిగ్ బాస్. యశ్మి వెళ్ళి మణికంఠతో డాన్స్ చేయండి ఒక్కసారిగా దొరికింది అనుకున్నాడు. మాను బాగానే చేస్తుంది యశ్మి డాన్స్ చేస్తే మంచి ఊపు వస్తుంది నాకు కూడా. ఏంటో మరి కొంచెం అమ్మాయిగా యశ్మియే. నీకు క్వశ్చన్ సార్, కన్నడ బిగ్ బాస్ లో కూడా ప్రేరణ ఇంతకు పార్టిసిపేట్ చేసింది తెలుసా మీకు విషయం? ఏం ఐడియా? సెకండ్ ఇది బిగ్ బాస్. చెప్పు ఏంటి కన్నడలో కూడా చేసిందా? అమ్మా ప్రిపేర్డ్ బ్యాచ్ అయితే ప్రేరణ ఆల్రెడీ నువ్వు సీనియర్ మోస్ట్ ప్రేరణ అయితే నువ్వు. అందుకేనా ఇంత నాలెడ్జ్ నీకు ఎలా వచ్చింది? ఆల్రెడీ కన్నడలో చేసి అలా మళ్ళీ తెలుగుకి వచ్చేసావా? అబ్బో పెద్ద ప్లానే. బిగ్ బాస్ సీజన్ 8 కొట్టేద్దామని పెద్ద ప్లాన్ వేసుకొచ్చావు అయితే. అబ్బో నాకు ఇప్పుడే అమ్మా నువ్వు మామూలు కదా సార్, నువ్వెలా కనిపెట్టావు? కన్నడ అసలు నాకు లాంగ్వేజ్ రాక అసలు ముట్టుకొని నేను ఎప్పుడు. అంటే లాంగ్వేజ్ మైనస్, వాళ్ళ సినిమాలో యాటిట్యూడ్స్ బాగుంటాయి, వాళ్ళ హీరోలు పర్ఫార్మెన్స్ అన్ని బాగుంటాయి. ఇప్పుడు కన్నడ వాళ్ళు మనకి అన్నదమ్ములు లాంటి వాళ్ళు తెలుసా నీకు? ఇప్పుడు కన్నడ వాళ్ళు మనకి అన్నదమ్ములు లాంటి వాడు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు. ఎందుకంటానంటే వాళ్ళు ఏ సినిమా వచ్చినా మనతో పాటు కలెక్షన్ ఉంటుంది. వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ మన దేవరాకే 15 కోట్లు చేశారు వాళ్ళు. నిజంగా కన్నడ వాళ్ళు నేను లైక్ చేస్తా. ఐ లైక్ హర్ మొత్తం కూడా నాకు అభిమానం కన్నడ వాళ్ళండి. ఇప్పుడు ఈ వీక్ ఎలిమినేషన్ ఇప్పుడు కష్టం ఇద్దరు అయిపోయారు కదా, ఒకటి ఆదిత్యము, రెండోది నైనిక అంటున్నాం. వీళ్ళు బయటకు వెళ్ళడం మీరు న్యాయమే అనుకుంటున్నారా? నేను ఆదిత్యని న్యాయం చేయను, అన్యాయం అంటాను ఆదిత్యని. నాకు ఆయన యాటిట్యూడ్ కావాలి. ఇంకా కొన్నాళ్ళు అయితే నిజంగా ఆయనకి ఒక బీజిఎంస్ కూడా రెడీ అవుతున్నాయి. తగ్ లైఫ్ బీజిఎంస్ రెడీ అవుతున్నాయి. ఇది మిస్ అయిపోతాను నేను, అర్థమైందా? ఇది మిస్ అయిపోతాను. చాలా సింపుల్ గా తీసుకుంటాడు ఏదైనా సరే. ఇప్పుడు ప్రత్యర్థి అరుస్తున్నాడు, అగ్రెసివ్ గా అరుస్తున్నాడు, ఈయన మటుకు చిన్న స్మైల్ ఇచ్చి ఓకే నువ్వు ఆ మెచ్యూరిటీ స్టేటస్ నీకు రాలా అంటాడు సింపుల్ గా. మరి ఇంకా నైనిక ఉద్యోగులకు వస్తే నైనిక దగ్గర పెర్ఫార్మెన్స్ లేదు. ఫస్ట్ ఆవిడ గేమ్ ఆడాలి, గేమ్ ఆడట్లేదు. పొద్దున్నే లెగట్లేదు, కుక్క కూడా మురిగింది కన్నా. ఈ లెగలేదు, మొద్దుల్లో పడుకున్నారు ఒక్కొక్కరు, మత్తులో పడుకున్నారు. మొత్తం అందరు 4-5 ఒక్కరు కాదు. సీత గానీ అందుకే పొద్దున్నే కలర్ విచ్ కలర్ డూ వాంట్ అని పెట్టాడు గేమ్. వాళ్ళ యాక్టివ్నెస్ కోసమే అది. సో నేను సీత చూస్తే ఏమనిపించింది? సీత నేను చీఫ్ కింద ఉండాలని కొద్దిగా గట్టిగా నాకైతే డబుల్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది. నాకు అట్లా అనిపిస్తుంది అబ్బా ఒక్కొక్కసారి. నువ్వన్నట్టే ఏంటి 2 వైపులా కత్తి పొద్దునగా ఉంది. మన వాడిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడానికి ఫస్ట్ నేనైతే అన్నది. నెక్స్ట్ చేసింది అమ్మో, అక్కడ నాకు భలే ట్విస్ట్ అది నిజంగా. అక్కడ మాట్లాడింది ఒకటి, వచ్చి చేసింది ఒకటి. షాక్ అంటే షాక్, మామూలు షాక్ కాదు. అక్కడికి వచ్చి సార్ బిగ్ బాస్ నేను మణికంఠని పక్కన పెడదాం అనుకున్నాను. సరే నేనే షాక్. నాకు ఇమ్యూనిటీ ఉంది, నేను పక్కన ఉంటాను అన్నారు వాళ్ళ దగ్గర. ఇదేంటి ఎంత ట్విస్ట్ ఇచ్చింది అనుకున్నా నేను. సో డబుల్ గేమ్ ఆడుతున్నాను అనుకుంటున్నా నేను ఖచ్చితంగా. ఇప్పుడు నిఖిల్ ఒకడు,
డబుల్ గేమ్ ఆడతాడు, సేఫ్ గేమ్ ఆడతాడు. డబుల్ గేమ్ ఆడలేకపోయాడు. ఆ సోనియా వల్ల సేఫ్ గేమ్ ఆడాడు మొన్నదాకా. సోనియా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రీ అప్ అయిపోయాడు. సీత మట్టికి డబుల్ గేమ్ ఆడుతుంది ఖచ్చితంగా. బ్రో నిన్న ఒకటి గమనించాను నేను, పృథ్వీ అని యశ్మి ఏంటి ముద్దులు పెట్టుకోవడం ఏంటి bro? ఎప్పుడు కుదురుతున్నారా? ఆ ముద్దులు నాకు కనబడలేదు, నాకు కనబడలేదు. అంటే గేమ్ అయిపోయాక ఓకే ఓకే ఓకే. ఏంటంటే వాడు ఫ్రాక్ కలర్ కలర్ రిచ్ కలర్ డ్యూ వాడు ఓడిపోయిన వాళ్ళ ఒక టాస్క్ చేయాలి, పనిష్మెంట్ కి రెడీ అవ్వాలన్నమాట. అలా రెడీ అయినప్పుడు నబిల్ నేమో బకెట్ లో స్పూన్ తో నీళ్ళు తోడమన్నాడు. అది నాకైతే కాలేజ్ డేస్ గుర్తొచ్చింది. నబిల్ ఒక్కొక్క స్పూన్ తో లేపేయాలంట. అది కూడా బాగుంది. నాకు ఆ టాస్క్ లో ఫైనల్ గా ఎలిమినేషన్ ఎవరు ఉంటారు మరి ఇవాళ? ఈ రోజు మిడ్ వీక్ లో ఖచ్చితంగా ఆదిత్య ఓం అయితే పేరు బయటకు వచ్చింది. ఆయన కూడా బయట కనబడి యాటిట్యూడ్ స్టార్ కదా, బయట కనబడి చాలా మంది కనబడిపోయాడంట. అది ఎంతవరకు నిజమో తెలియదు. నాకు తెలిసినంత వరకు ఆదిత్య ఓం అయితే కన్ఫర్మ్ గా బయటకు వస్తాడంట. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా వెంటనే ఉంటదని కూడా అంటున్నారు. ఎవరుంటారు? ఇప్పుడు 8 వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ముగిసింది. మనం ఎంతనే అనుకున్నాం కానీ ఆల్రెడీ ముగిసిపోయింది సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్.